ఈరోజు ఏమంటే నేను బ్లాగ్‌లోకి వెళ్ళబోయే ముందు కొద్దిసేపు మీతో మాట్లాడతాను. అదే అండి కోవిడ్ గురించే. చూస్తున్నారు కదా! కోవిడ్ అమ్మ మళ్ళీ ఎక్కువైపోయింది. చాలా ఎక్కువైపోయింది. చాలా భయంగా ఉంది కదా! ఇంకా తిరుపతి అయితే చాలా బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉంది. తిరుపతి అనే కాదు ఏ ప్లేస్ అయినా తీసుకోండి సేమ్ అలాగే ఉంది. చాలా ఏమంటారు ఒక్కసారిగా భయపడడం స్టార్ట్ చేసేస్తారు. ముందు నుండి కొంచెం జాగ్రత్తగా అలా ఉంటే ఏం కాదు. బట్ చాలా కేర్‌లెస్ అయిపోతాం కదా! ఒకసారిగా మళ్ళీ జాగ్రత్త పడాల్సి వస్తా ఉంది. సో, అట్లా అయిపోతా ఉంది. ఎవరి ప్లేస్ వాళ్ళకి తెలుస్తుందనమాట. మా ప్లేస్‌లో కూడా ఇట్లే ఉంది. మా విజయవాడలో కూడా అట్లే ఉంది. మా హైదరాబాద్‌లో ఇంకా ఇలా ఉంది. సో, అట్లా ఎవరి ప్లేస్ గురించి వాళ్ళు చెప్పుకుంటాం కదా! సో, అప్పుడే తెలుస్తుంది వాళ్ళ ప్లేస్‌లో కూడా ఇట్లే ఉంది. మన ప్లేసే కాదు అని. సో, అలా వరల్డ్ అంతా చాలా సఫర్ అవుతుంది. మెయిన్‌గా ఇప్పుడు ఇండియా అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా భయంకరంగా ఉంది. చూస్తుంటే న్యూస్ చూస్తుంటే తెలుస్తా ఉంది. న్యూస్ అనే కాదు మన నియర్ అండ్ డియర్స్ వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కదా! మనతో షేర్ చేసుకుంటున్నారు. న్యూస్ అంటే మనం నమ్మనవసరం లేదు అట్లా అనుకుంటాము. కానీ ప్రెజెంట్ ఏమంటే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీస్, మన సబ్‌స్క్రైబర్స్ సో చాలా మంది మనతో షేర్ చేసుకుంటా ఉంటారు ఇట్లాంటివన్నీ కాబట్టి ఇంకా మనం నమ్మొచ్చు. జరుగుతున్నాయి. చాలా భయంగా ఉంది. మెయిన్‌గా ఇప్పుడేమంటే పిల్లలు పిల్లలతో అయితే ఇంకా చాలా చాలా భయంగా ఉంది. లాస్ట్ టైమ్ అయినా కనీసం పిల్లలకి రావట్లేదంట అనేసి అనుకుంటా అలా కొంచెం సాటిస్ఫైడ్‌గా ఉన్నాము. బట్ ఇప్పుడైతే పిల్లలు చాలా ఇంకా పిల్లల గురించి చెప్పనవసరం లేదు కదా! పిల్లలకొస్తే ఎలా ఉంటుందో అది ఊహించుకోవాలంటేనే చాలా భయంగా ఉంది. నేను అందరూ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటున్నారు. బట్ ఎలా అయినా చెప్పాలి అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది కేర్‌లెస్‌గా గూడా ఉంటున్నారు. సో, వాళ్ళందరి కోసమైనా కనీసం చెప్పాలనిపించింది నాకు. ఇంట్లోనే తీసుకోండి ఇక్కడ ఆంటీ వాళ్ళకి చెప్తానే ఉంటాను. అదెలా అంటే చెప్పి ఒక పెద్ద ఎనిమీలాగా అయిపోతున్నాను ఇంట్లో. చాలా అట్లా ఉందనమాట. కనీసం పిల్లలనైనా జాగ్రత్తగా చూసుకోవాలి అనిపించేలాగా అయిపోతా ఉంది. ఇలా వినట్లేదు. ఇట్లనే ఇంకా ఎంతమందున్నారో అలా అనేసి ఏదేదో థాట్స్ వస్తున్నాయి. నిజంగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ డ్యాడీకి హెల్త్ బాలేనప్పుడు నేను వెళ్ళాను కదా! డ్యాడీకైతే నేను ఆల్మోస్ట్ కోవిడ్ అనేసే అనుకున్నాం నేను, సుదర్శన్. చాలా భయంగా ఇంకా డ్యాడీ ఏజ్ అలాంటిది కదా! ఇంకా డాడీకి ఏజ్ అలాంటిది. డ్యాడీకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఆ టైంలో కోవిడ్ రావడం అలాంటి ఒక పర్సన్‌కి కోవిడ్ రావడం అంటే చాలా మళ్ళీ రికవర్ అవ్వాలంటే చాలా కష్టము. అందుకని నాకు చాలా భయంగా ఉండింది ఫస్టే. కానీ అక్కడ హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన తర్వాత ఏమంటే కోవిడ్ కాదు, వైరల్ ఫీవర్ అని కూడా తెలియలేదు అప్పటికి మాకు. కానీ అన్ని కోవిడ్ సింప్టమ్సే ఉన్నాయి. బట్ కోవిడ్ నెగెటివ్ వస్తా ఉంది. పాజిటివ్‌గా రావట్లేదు. అలా ఉండి కూడా డ్యాడీని ఎమర్జెన్సీ కాబట్టి ఐసీయూలో పెట్టేశారు. మమ్మల్ని దానికే ఎళ్ళనివ్వలేదు. అదే డ్యాడీకి ఒకవేళ కోవిడ్ పాజిటివ్ అట్లా ఉండుంటే ఇంకా అసలు మమ్మల్ని మనిషినే చూపించేవాళ్ళు కాదు. సో, అంటే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే ఆ కోవిడ్ అనేది మనకి రానప్పుడు ఏమనిపించదు. అది అది వచ్చి మన ఫ్యామిలీ మెంబర్ ఒకరికి వచ్చింది. అది మనం సఫర్ అవుతున్నాం కదా! అంటే అది అయిపోయింది. ఇంకా మనం ఏం చేయలేమనుకోండి. ఆ సిట్యుయేషన్‌కి వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది. దాని తర్వాత కూడా ఏం చేయలేము. మిడిల్ ఉంటుంది కదా! అది సఫర్ అవుతా ఉంటాడు. మనం దాని కోసం అల్లాడిపోతా ఉంటాము. ఆ పర్సన్ కూడా నాకు ఇట్లా అయిపోయింది అనేసి బాధపడిపోతా ఉంటారు. ఆ టైంలో మనం ఏం చేయలేం. ముందు నేను ఇవన్నీ చెప్పుంటాను కదా! ఎట్లా జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళొద్దు, కేర్‌ఫుల్‌గా ఉండండి చెప్పి ఉంటాను చూడండి. అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. అసలు అవన్నీ ఆ టైంలో గుర్తుకు రాదు. కానీ అదే నేను చెప్పినవి నేను కాదు ఎవ్వరు చాలా మంది చెప్తున్నారు కదా! సో, అది జస్ట్ కొంచెం మైండ్‌లో పెట్టుకొని మనం చేసుకొనుంటే ఇంతవరకు రాదే అని అప్పుడు బాధపడ్డామనుకోండి, అసలు చాలా వేస్ట్. సఫర్ అవుతా ఉంటాం చూడు. ఆ టైం ఎట్లా ఉంటుందంటే ఊహించుకోవాలంటేనే చాలా నాకు ఆ ఎక్స్‌పీరియన్స్ నేను డ్యాడీ దగ్గర వచ్చింది నాకు. నేను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, అదే మిగతా వాళ్ళకి అలా అవ్వకూడదు. ముందుగానే జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలనిపించి నేను ఇవన్నీ చెప్తున్నాను మీతో. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. కొంచెం కాదు చాలా. ఇప్పుడెలా ఉందంటే అది తినండి, ఇది తినండి, ఇమ్యూనిటీ పెంచుకోండి అనే పొజిషన్ గూడా కాదు. అందరూ ఆల్‌మోస్ట్ మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు. మంచిగా ఉంటున్నారు ఈ లాస్ట్ ఇయర్ నుండే. కానీ ఎవరికి రావాలి అని ఉంటుంది కదా! అలా వచ్చేస్తా ఉంది. బయట ఎక్కువ తిరగద్దు. ఇంట్లోనే ఉండండి మెయిన్‌గా. చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీ అందరికి తెలిసే ఉంటుంది. కానీ చాలా మంది కేర్‌లెస్‌గా ఉంటున్నారు. సో, వాళ్ళందరికి కొంచెం చెప్పాలి అనిపించింది. నేను ఇంట్లో ఫ్యామిలీలో అందరికి కూడా చెప్తానే ఉన్నాను అదే. చెప్పి మనకి బ్యాడ్ అయిపోతాం. మనకెందుకనేసి వదిలేయకూడదు కదా! మన ఫ్యామిలీ మనం చెప్పుకోవాలి. ఏదో ఒకటి ఎంత ఏమంటాం చెడ్డైనా పర్వాలేదు. ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. సో, అలా చూసుకోవాలి. అందుకనేసి మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు.
నా మాటలు అందరు కాకపోయినా కొంతమందైనా వింటారు అనుకుంటున్నాను. సో మనం సఫర్ అయ్యి మళ్ళీ పక్కన వాళ్ళని సఫర్ చేయకుండా ఇంట్లోనే ఉండి కొంచెం మంచిగా ఉండండి. ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉంటారు కదా, వాళ్ళ మాటలు వినండి, వెళ్ళకుండా ఉండండి ఇంట్లో. మేము ఇంకా చిన్నపిల్లలు టెడ్డీ హ్యాపీ వాళ్ళు మాత్రం నా మాట చాలా బాగా వింటున్నారు. అసలు పాపం నా పర్మిషన్ లేకుండా ఏది చేయటం లేదు, అట్లున్నారు. సో మన బ్లాగ్స్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ పిల్లలందరూ ఇంకా తెలుసు, నాకు చాలా మంది ఎక్కువ పిల్లలే చూస్తూ ఉంటారు మన బ్లాగ్స్. సో పిల్లలందరికీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, మమ్మీ డాడీ మాట వినండి, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి, సేఫ్గా ఉండండి, సరేనా? సరే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చి శ్రీరామ్ నవమి రోజు తీసిన వ్లాగ్ కాబట్టి మీ అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. ఇంకా ఆ రోజు ఫస్ట్ రెడీ అయింది ఎవరు అంటే మా యాపోడు. సో యాపీని అట్లా లేపానో లేదో లేచేసింది, రెడీ అయిపోయింది. అందుకే యాపీనే చూపించేసిన ఫస్ట్. రెడీ అయితే ఇంకా నిద్రపోతానే ఉన్నింది. ఇంకా పండగ అనగానే చాలా పనులు ఉంటాయి కదా. కాకపోతే ఎన్ని పనులున్నా మనం ఏమనుకుంటాం, ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేస్తే పని అయిపోతుంది, అబ్బా పెద్ద బర్డన్ ఒకటి పోయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ మెయిన్గా చిన్న పిల్లల్ని రెడీ చేయడం. సో అందుకే ఫస్ట్ హ్యాపీని రెడీ చేస్తాను. ఇంకా ఈ డ్రెస్ వేసేసాను. ఈ డ్రెస్ చాలా బాగుంది, అసలు నిజంగా అప్పుడు వరకు వేసుకోలేదు, చాలా నచ్చింది ఈ డ్రెస్ నాకు. ఇలాంటి డ్రెస్ కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. ఇంకా నేను రెడీ అవ్వాలి కదా, సో దానికన్నా ముందు ఈ చిన్న వీడియో చూసేసేయండి. సో ఈరోజు ఏమంటే నేను వావ్ స్కిన్ సైన్స్ ప్రోడక్ట్స్ రివ్యూ పోతున్నాను. ఇంకా ఫస్ట్ ఏమంటే ఇక్కడ వావ్ స్కిన్ సైన్స్ యాపిల్ సైడర్ వెనిగర్ ఫేస్ వాష్. సో ఇదేమంటే ఫోమింగ్ ఫేస్ వాష్ విత్ బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్ ఫర్ డీప్ క్లెన్సింగ్, ఆర్గానిక్ హిమాలయన్ యాపిల్ సైడర్ వెనిగర్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, వైటమిన్స్ B5 అండ్ E. ఇంకా ఇది ఏమంటే సూటబుల్ ఫర్ ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైప్స్. ఇంకా ఈ ప్రోడక్ట్స్ నో పారాబన్స్, నో సల్ఫేట్, నో సిలికాన్స్, నో కలర్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్. ఇంకా దీంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏమంటే 97.4% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఇంక ఇది వచ్చి డీప్ క్లెన్స్ చేస్తుంది మన స్కిన్ని, ఇంకా పోర్స్ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది, బ్లాక్ హెడ్స్ కంట్రోల్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇదేమంటే ఒక సిలికాన్ బ్రష్ అనమాట, బిల్ట్ ఇన్ ఫేస్ బ్రష్. దీనివల్ల ఏమంటే మన స్కిన్ని మంచిగా క్లెన్స్ చేసుకోవచ్చు. సో డర్ట్ అంతా రిమూవ్ చేస్తుంది అనమాట మన ఫేస్లో ఈజీగా. ఇంకా యాక్నేతో బాధపడే వాళ్ళకి ది బెస్ట్ ఫేస్ వాష్ అనొచ్చు దీన్ని. యాపిల్ సైడర్ వెనిగర్ ఏమంటే స్పెషల్లీ ఫర్ స్కిన్ని టైటన్ చేయడానికి, హార్మ్ఫుల్ ఎన్వైర్న్మెంట్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇవేమంటే 80% విమెన్ మేడ్ ప్రోడక్ట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్. ఇంకా QR స్కాన్ కోడర్ ఉంటుంది, అథెంటిసిటీ చెక్ చేసుకోవచ్చు. దెన్ ఇదేమంటే వావ్ స్కిన్ సైన్స్ 10-in-1 మిరాకిల్ ఆర్గానిక్ సర్టిఫైడ్ హిమాలయన్ యాపిల్ సైడర్ వెనిగర్ మిస్ట్ టానిక్, నో పారాబన్స్, నో సిలికాన్స్. ఇదేమంటే ఇంక మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్, అది మాత్రం స్కిప్ చేయకూడదు కదా. సో ఇది ది బెస్ట్ టోనర్ అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ మిస్ట్ స్ప్రే ఫర్ స్కిన్ అండ్ హెయిర్, సూట్స్ ఫర్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్స్. మన స్కిన్కే కాదు మన హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాం, మన హెయిర్ ఫ్రీజీగా అలా అయిపోయింది, రాగానే జస్ట్ ఇలా దీంతో స్ప్రే చేసుకోండి మన హెయిర్ మీద, సూపర్గా ఉంటుంది. ఇంకా మనం టయర్డ్ అయిపోయాం, మన ఫేస్ మీద జస్ట్ ఇలా దీంతో స్ప్రే చేసుకున్నామంటే మనం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. బై వావ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. అది కనుక ఇన్స్టాల్ చేసుకుంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి. ఇంకా మీరు ఆశా సుదర్శన్ అనే కూపన్ కోడ్ యూస్ చేస్తాను, 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది buywow.inలో. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను, కావాలి అనుకోవాలి చెక్ చేయండి. ఇంకా ఎలాంటి పండుగ అయినా కానీ మనం ప్రసాదాలు చేసుకుంటాం కదా, ప్రసాదం పెట్టాలి దేవుడికి, అంటే నైవేద్యం చేయాలి దేవుడికి అనుకుంటాం కదా. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ప్లేస్కి వాళ్ళ స్పెషల్ ఏదో అది చేసి దేవుడికి పెడతా ఉంటారు. కానీ కొన్ని దేవుళ్ళు ఏమంటే అందరూ ఒకేలా కూడా చేస్తూ ఉంటారు. కానీ శ్రీరామనవమి ఇంకా మేము ఏమేమి చేస్తున్నాము, ఎలా చేస్తాము అనేది జస్ట్ అలా షేర్ చేసుకుంటాను. స్పెషల్గా ఏం లేదు, జస్ట్ అలా. ఇంకా శ్రీరామనవమి అంటే తప్పకుండా వడపప్పు అనేది చేస్తారు కదా. సో పెసరపప్పు నానబెట్టుకుంటాం, 2 hours ముందే నానబెట్టుకోవచ్చు, లేదా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చు. సో అలా నానబెట్టిన పప్పు ఇంకా బెల్లం 2 కలిపితే వడపప్పు అయిపోతుంది. సో అదొక ప్రసాదం. ఇదేమంటే పానకం అంటారు కదా, బెల్లం ఇంకా దానిలో వాటర్ వేసేస్తాము, యాలుక్కాయల పొడి వేసుకుంటాము. ఇంకా ఈ తులసి ఆకులు జస్ట్ నేనే అలా ఫ్లేవర్ కోసం వేయమని చెప్పాను, ఎక్కడో చూసాను ఈ మధ్య, అలా లేదా మామూలుగా అయితే వేసుకోము. సో ఇక 2 ప్రసాదాలు రెడీ అయిపోయి. పానకం ఏమో ఆశ అంత కొద్దిగా చేసుకున్నారు అనుకుంటారేమో, ఇంట్లో ఎవ్వరు తాగరు, జస్ట్ ఫార్మాలిటీకి జస్ట్ ఒక స్పూన్ తాగుతారేమో అంతే, అందుకే జస్ట్ దేవుడి కోసం కొద్దిగా చేసుకున్నాము. దెన్ ఇక్కడ ఏమంటే మామిడికాయ రైస్, మ్యాంగో రైస్ చేస్తున్నాను. లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు చూపించాం కదా మా మోహన చేసే స్టైల్లో. ఇదేమంటే నేను ఇలా చేస్తూ ఉంటాను, అందుకే ఈరోజు అంటే ఆ రోజు పండగ రోజు నేను చేశాను.
జస్ట్ ఆయిల్ వేసేసుకోవడము, ఆవాలు జీలకర్ర వేసుకోవడము, ఇదే మధ్య తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా పప్పులు ఉంటాయి కదా, శనక్కాయ పప్పు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, ఇవన్నీ వేసుకుంటారు. కాష్యూ నట్స్ కూడా వేసుకుంటారు వేసుకునే వాళ్ళు. సో చాలా ఎమ్మీగా ఉంటాయి. నేను ఇక్కడ అవన్నీ ఎందుకు వేసుకోలేదంటే ఆ టైంలో అవి అక్కడ లేవన్నమాట, అందుకే వేసుకోలేదు. మీరు చేసుకునేటప్పుడు తప్పకుండా ఆ పప్పులన్నీ వేసుకోండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఇది తురిమి పెట్టుకుంటాం కదా మ్యాంగో, సో అదంతా దీంట్లో వేసేసుకోవడమే. అంటే జస్ట్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మోహన పచ్చిది యాడ్ చేసింది కదా, నేను ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటాను. సో ఇంకా ఇది బాగా ఫ్రై అయిపోతుంది. మరీ ఎక్కువసేపు ఏం ఫ్రై చేయని అవసరం లేదు. కొంచెం పసుపు సాల్ట్ కూడా వేయాలి, అది చెప్పడం మర్చిపోయాను. సో అది కూడా వేసేసి కొంచెం ఆయిల్ అలా పైకి వస్తుంది కదా, అప్పుడు ఇంకా ఆఫ్ చేస్తే సరిపోతుంది. దెన్ ఇప్పుడు ఇంకా ఆల్రెడీ మనం అన్నం చేసి పెట్టుకుంటాం కదా, వేడివేడిగా ఉంటుంది అన్నం. వేడివేడిగా అన్నంలో కలిపితే ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా అన్నం కొంచెం చల్లార్చుకోవాలి, ప్లేట్లో వేసుకొని చల్లార్చుకొని దాని తర్వాత ఇది దాంట్లో పెట్టేసి, ఇది కూడా చల్లగా అవ్వాలి, అప్పుడు మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా గుగ్గిళ్ళు, ఇది మస్ట్ అండ్ షుడ్ ఉంటుంది కదా దేవుడికి. ఇదేమంటే ఇది ఎందుకు చూపించలేదు రెసిపీ అంటే ఆంటీ చేశారనమాట. అంటే ఆంటీ చేసేటప్పుడు నేను షూట్ చేయలేదు, ఆంటీ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా ఇలా అన్నంలో మ్యాంగోది చేసుకున్నాం కదా, మామిడికాయది. సో దీంట్లో మిక్స్ అవుతూ ఉంటేనే నాకు నోట్లో వాటర్ వచ్చేస్తూ ఉన్నాయి. ప్రసాదము దేవుడికి కూడా ఇంకా పెట్టుకోలేదు, దేవుడికి పెట్టే ముందు అనమాట బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఇంకా మ్యాంగో రైస్ ఏమంటే అక్కడక్కడ పుల్లగా రావడము అలా ఉండకూడదు, బాగా మిక్స్ అయిపోవాలి. అలాగే సాల్ట్ కూడా తక్కువ అవ్వకూడదు, అది కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి మ్యాంగో రైస్ అనేది చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక కప్లో వేసేసాను, జస్ట్ అలా డెకరేట్ చేస్తున్నాను. సో అంతే, ఈ 4 ప్రసాదాలే చేసుకున్నాం. ఇంకా మేము వడలు ఇదే మధ్య పాయసం కూడా చేసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా అవంతా చేసుకోలేదు, ఇక్కడికే అయిపోయింది ఆ రోజు. ఇంకా ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు చేసుకున్నాం. ఇంకా దేవుడికి పెట్టేసుకోవాలి కదా, పదండి అయితే దేవుడికి పెట్టేసుకుందాము. ఇంకా ఆ రోజు ఏమంటే పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా దీపాలు కూడా, అంటే ముందు రోజు నేను మంగళవారం పూజ చేస్తున్నాను కదా, అందుకే దీపాలు మళ్ళీ వాష్ చేయలేదన్నమాట నేను. సో అలానే ఉండింది. ఇంకా జస్ట్ ఇల్లంతా తుడుచుకునేసాము. ఇంకా దాని తర్వాత దీపం పెట్టేసుకోవడమే. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ చట్నీ చేశారు ఆంటీ. ఇంకా మా రూబోడు ఎంత మంచోడంటే యాప్ ఒడికి కూడా పెట్టేస్తూ ఉంటాడు, అలా కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది. రూబీ అయినా టెడ్డీ అయినా వీళ్ళు ఉన్నారనుకోండి, రే యాప్కి కూడా పెట్టేసేందురా కొంచెంసేపు ప్లీజ్ రా, నాకు కొంచెం పని ఉంది అంటే పాపం వాళ్ళిద్దరు చూసుకుంటారు. కానీ మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు, సరిగ్గా తినిందో లేదో. వాళ్ళని అడుగుతాను, ఒక దోశ ఫుల్ తినేసింది ఆశమ్మ అంటది, అయినా తినిందో లేదో ఉంటుంది, మళ్ళీ పెట్టాలి అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా కొంచెంసేపు పిలిచిన నేను తింటాను కదా, అలాంటివి పెట్టడము అలా చేసుకుంటూ ఉంటాము. అదేంటో కదా, పిల్లల్ని పక్కన వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటే కూడా నాలాంటి వాళ్ళు కొందరు ఉంటారు, సాటిస్ఫైగా ఉండదన్నమాట వాళ్ళకి. వాళ్ళు చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు నేను ఒక దాన్ని, అది నా లక్ అనుకోవాలో అన్లక్ అనుకోవాలో తెలియదు. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తుంటే కూడా పక్కన ఎవరైనా, ఇప్పుడు మోహన తీసుకోండి, ఆంటీ తీసుకోండి, నేను తినిపించేస్తానులే, నేను చేపిచ్చేస్తానులే అలా అనుకున్నా కానీ నాకు ఉండదన్నమాట. మైండ్ అంతా ఏం చేసిందో ఏం తినిందో ఏంటో అలాగే ఉంటుంది. చిన్నప్పుడు అంతే, టెడ్డీ విషయంలో కూడా అంతే. అప్పుడు లక్ష్మీ పాప టెడ్డీని ఎంత కేర్ తీసుకుంటా ఉండిందో, అయినా కానీ మళ్ళీ నేను కూడా మళ్ళీ చేసుకుంటా ఉండేది టెడ్డీకి మళ్ళీ స్నానం చేయించుకోవడము. అలా ఓవర్ ప్రేమ అంటారో మరి ఏం ప్రేమ అంటారో తెలియదు, కానీ కొందరికి బీపీ వస్తుంది అలా చేస్తూ ఉంటే. నా అలాంటి వాళ్ళకి, అంటే నాలాగా చేస్తుంటే పక్కన వాళ్ళకి బీపీ వస్తుంది అని చెప్తున్నాను. ఈవెన్ ఒకసారి నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు టెడ్డీ చాలా చిన్నది, నేను మా చెల్లెమ్మంటే పిజ్జా తెచ్చుకుందాం అనేసి వెళ్ళాము. టెడ్డీని పడుకోపెట్టేసి వెళ్ళాను. లేసేసిందని చెప్పేసి మమ్మీకి ఒకసారి ఫోన్ చేద్దాం లేసిందా లేదానని ఫోన్ చేశాను ఆ పిజ్జా హట్ నుండి. అప్పుడేమంటే లేసేసింది, నేను చూసుకుంటున్నాంలే అని చెప్పింది. అయినా నాకు అసలు ఏమంటే చూసుకుంటున్నారో లేదో, వాడు ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకే కదా తెలుస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ జాగ్రత్త పడిపోతుంది పిల్లో పెట్టండి పక్కన, అది ఇది అని చెప్పేసరికి డాడీకి బీపీ వచ్చేసింది. మిమ్మల్ని పెంచింది మేమే అమ్మ, మాకు తెలుసు అని అంత బీపీ వచ్చేసింది అనమాట. అప్పుడు టెన్షన్ వచ్చేసింది నాకు. పెద్దవాళ్ళకి తెలుసు ఎలా ఉండాలి ఏంటి అనేది, ఏదో తెలీదు నాకు అట్లా అనమాట. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు రెడీ అయిపోయారు కదా. ఇంకోటి ఏమంటే ఈ సైకిల్కి ఆ రోజు పూజ చేయాలనింది అనమాట మా హ్యాపీ. ముందు 2 days ముందే అక్కడ తెచ్చుకుంది పండగ. సో ఇంకా పండగ రోజు శ్రీరామనవమి వస్తుంది కదా, ఆ రోజు పూజ లాగా చేసుకుందులే అని చెప్పాము అంతే. జస్ట్ బై మిస్టేక్ చెప్పేసాం అంతే. ఇంకా వదలలేదు, ఆ రోజు పూజ చేసేంత వరకు వదలలేదు. వీళ్ళు అడుగుతానే ఉన్నారు. యాక్చువల్లీ ఆ రోజు కుమార్, సుదర్శన్, సునీల్ ఏమంటే లేరనమాట, ఇక్కడికి వెళ్ళున్నారు. వెంకటే అన్న చెప్తుంటాం కదా, ఆ అన్న కాణిపాకం గుడికి వెళ్ళాలంటా ఉన్నారు. సో ఆ అన్న కోసం ఏదో సంథింగ్ అక్కడ బయట వెళ్ళున్నారు అనమాట, ఇంట్లో లేరు. సరే బబ్బా వాళ్ళు రానిరా, వచ్చిన తర్వాత పూజ చేయించుకుందాము అని చెప్తే వింటే కదా అసలు వీళ్ళు.
ఇంకా ఆంటీకి ఏమంటే పాపం ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. టీవీ ముందు కూర్చున్నా కానీ పాపం ఏదో ఒకటి కోసుకుంటూ ఉండడం, అంటే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా. ఈ మస్క్ మిలన్ అనేది చాలా ఇష్టం, మా మమ్మీకి కూడా చాలా ఇష్టము, మా సుదర్శన్కి కూడా ఇష్టము. దాంట్లో అంత ఏముందో నాకు తెలీదు, నాకు తింటాను కానీ మరి అంత ఇష్టంగా తిన్నాను. ఇంకా ఆంటీ దాంట్లో షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టేసి ఉన్నారు. ఇంకా అదేమంటే ఆంటీ కోసం కోసి పెట్టుకుంటున్నట్టున్నారు. అది నేను హ్యాపీగా ఆంటీతో మాట్లాడుతూ తినేస్తూ ఉన్నాను. ఇంకొకటి, నా బ్లౌజ్ చూసారా, నిన్న చూపించాను కదా, అదే ఆ బ్లౌజెస్లో ఒక బ్లౌజ్ అది. ఇంకా ఆ శారీ ఏమంటే మా మమ్మీ శారీ అనమాట. అది ఒకప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కొన్ని శారీస్ ఇచ్చింది. అలా నాకు ఇది మమ్మీ శారీ ఇది చాలా నచ్చింది నాకు. సో అది తెచ్చుకొని ఉన్నాను. ఆ శారీకి జస్ట్ అలా వేసుకున్నాను. ఇంకొకటి ఏమంటే నా నెక్లెస్, నేను జ్యువెలరీ ఒకటి వేసుకున్నాను కదా, నెక్ పీస్, అది ఎంత నచ్చిందో నాకు. అది నేను A&D అమరవేణి కలెక్షన్స్ అని రీసెంట్గా చూపించాను కదా జ్యువెలరీ. సో వాళ్ళ దగ్గర తీసుకుంది, అది నాకు నచ్చి తీసుకున్నాను. అది 650 అనుకుంటా, అంతే అది ప్రైస్. నేను దాని లింక్ కావాలి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి మీరు. ఇంకా మా ఫిజ్గా డ్రెస్ చూసారా, ఇది పాప వినాశనంకి వెళ్ళినప్పుడు వీడికి డ్రెస్ తీసుకున్నాం కదా, అది ఆ డ్రెస్ ఇంకా శ్రీరామనవమికి వేసేసింది మా మోహన. వచ్చాయి, నువ్వు కూడా వచ్చాయి. చాలా ఆడుకోండి ఇంకా. ఏంటి అదే లో వోల్టేజ్లో ఉన్న టీవీ పెట్టొద్దు. మీరు వచ్చేసారు కదా కిందకి, మీరు అట్లా వెళ్ళారో లేదో, అది ఏసీ స్టాప్ అయిపోయింది, ఏం అర్థం కాలేదు. ఏందో స్టాప్ గబగబా వెళ్ళి అది ఆఫ్ చేసాం, అయింది అంది. దాని తర్వాత అర్థమైంది లో వోల్టేజ్ అని. అది మెల్లిగా ఫ్యాను అవి గడిపోయాయి. ఫ్రిడ్జ్ పోన్రా, తొక్కు చెప్పు. నాన్న వాడికి వద్దు నాన్న. అవునన్న, ఓ అంట గొంతు చూడు వాడిది ఇప్పుడు నుండే, ఫిజ్గాడిది. ఏం రూబీ, అవునా? ఏది యాప్ వాడిది భలే ఉంది. పూజ చేయాలి కదా, ఇంకా పూజ చేయలేదు మనము. ఏంద్రా ఇవన్నీ ఆకులు తీసేస్తే బాగా వస్తుంది. ఏ డెడ్డా, నీ సైకిల్ ఏదిరా? ఎడా ఇట్లా తిరుగు ఉండు, అట్లే ఉండు. ఈ నెక్లెస్ ఉండు, అట్లే ఉండు. నీ పట్టి, అయ్యో కాలుతున్నాయి నా కాళ్ళు. నీ పట్టీలు ఏవిరో అమ్మా. వెళ్ళు. అరే డాష్ అయిపోయి ఉంటావు కదా, డాష్ కొట్టేసి ఉంటావు అక్కని. వెళ్ళు, అక్కతో వెనకాలే వెళ్ళు. పాపం మా టెడ్డీ సైకిల్ వచ్చి బెంగళూరు హౌస్లో ఉండిపోయింది. ఇంకా ఇక్కడేమో సైకిల్ తొక్కాలి అని ఉంది. రూబీ సైకిల్ పాపం కొంతసేపు రూబీ తొక్కుతూ ఉంటుంది, సో కొంతసేపు టెడ్డీ కోసం అనమాట. మెయిన్గా ఏమంటే యాపీకి సైకిల్ తీసుకొచ్చాం కదా, అప్పటి నుండి టెడ్డీ కూడా సైకిల్ తొక్కాలి అని స్టార్ట్ అయింది. మా ఫిజ్గాడు పెద్ద అవుతా ఉన్నాడు కదా, అప్పటిన్న ఫోటోలకి రావడం లేదు. ఒక ఫోటో తీసుకుంటారా అలా అంటే కూడా కష్టమైపోతుంది వాడితో, ఒక నిమిషం ఒక దగ్గర ఉండడం లేదు వాడు. ఇంకా మోహన శారీ మీకు చూపించున్నాను కదా ఆల్రెడీ, ఉగాది అప్పుడు తీసుకున్నాం అనేసి. సో ఇంకా ఆ శారీకి బ్లౌజ్ ఏదో మ్యాచ్ అయిందని చెప్పేసి వేరే బ్లౌజ్ వేసేసుకుంది. ఓకే పట్టుకో యాప్, ఏది యాప్?
ఏమంటే మా మనోహర్ అన్న, మా టైలర్ అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసుకున్నా ఎత్తట్లేదు. ఇంకోటి ఏమంటే మీరు నైటీలు అడుగుతున్నారు కదా, నైటీలు ఏమైనాయి ఆశ, రివ్యూ ఇవ్వలేదు, లింక్ ఇవ్వలేదు అని ఆ అన్నకి ఇచ్చున్నాను. ఒకసారి కొంచెం చాలా లూజ్గా ఉన్నాయి అనమాట, కొంచెం ఆర్డర్ చేసుకుందాం అనేసి ఇచ్చాను అంతే. అప్పటి నుండి అన్న రాలేదు అసలు. ఇంకా మోహన్ శారీ బ్లౌజ్ కూడా కుట్టించలేదు. ఏమైనా హెల్త్ బాగాలేదా ఏంటి అసలు ఏమీ తెలీదు. ఫోన్ రిసీవ్ చేసుకుంటే తెలుస్తుంది ఏమైపోయాడో ఏంటో పాపం అన్న. ఇంకా మా మోహన ఫీడింగ్ నైటీస్ మాత్రం చాలా బాగున్నాయి. షింక్ అవ్వడం కానీ కలర్ పోవడం కానీ అస్సలు ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. ఇంకా నాకు మాత్రం నేను వేసుకున్నాను చూసారా నెక్లెస్, అదేమది మోనాలిసా బీట్స్ అంటారంట. ఎంత బాగుందో అసలు. నేను లాస్ట్ అప్పుడు చూపించడం మర్చిపోయాను మీకు. అది చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా నచ్చింది. ఇంకా లాస్ట్ బ్లాగ్లో రెడ్ కలర్ శారీ లింక్ అడిగారు చాలామంది. అది నువ్వు ఎప్పుడు ఒక 7-8 months అయిపోయింది అనుకుంటా తీసుకొని. దాని లింక్ నా దగ్గర లేదు. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉన్నింది, అది షేర్ చేశాను, అది కూడా వర్క్ అవ్వట్లేదు అని చెప్పారు. సో సారీ, దాని లింక్ దొరకలేదు నాకు. ఇంకా చెప్పాను కదా వెంకటయ్య అన్న కాణిపాకం గుడికి వెళ్ళేసి వచ్చాడనేసి. ఇంకా ఆ రోజు వెళ్ళేసి వచ్చాడన్నమాట. ట్రాక్టర్ అన్నది పూజ చేయించుకొని రావాలనేసి వెళ్ళాడు. అలా ఇంకా ప్రసాదం తీసుకొచ్చాడు, కాణిపాకం ప్రసాదం, వడ, లడ్డు. ఇంకా మా సుదర్శన్ మా కుమార్ కూడా ఇంకా అన్నతోనే వెళ్ళేసి వచ్చారంట. అంటే ఇక్కడికి వెళ్తాము అనేసి చెప్పలేదు మాకు, ఎక్కడికో వెళ్ళారులే అనుకున్నాము, బట్ గుడికి వెళ్ళేసి వచ్చారని చెప్పి తర్వాత తెలిసింది. పాప మా ఆంటీ అయితే పండగ అనగానే గంగమ్మ గుడికైనా రాముల వారి గుడికైనా అలా వెళ్ళేసి వచ్చేస్తారు. అలాంటిది ఆ రోజు వెళ్ళలేదు పాప మా ఆంటీ. కరోనా వల్ల ఆంటీ రెడీ అయిపోయారు వెళ్ళాలనేసి. నేనే వద్దని చెప్పాను. ఆంటీ వద్దా, ఆంటీ వెళ్ళక్కని, నాకు గుడిలే లేవంట ఆంటీ, క్లోజ్ చేస్తున్నారంట ఆంటీ అని చెప్పాను. నిజంగా క్లోజ్ చేసారో తెలియదు, బట్ నేను ఆంటీకి అలా చెప్పేశాను. అందుకే ఇక రెడీ అయిపోయి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నారు. కాణిపాకం ప్రసాదం, కాణిపాకంకి వెళ్ళాలండి. నాకు ఒక మొక్కు ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తానో ఏమో. ఇంకా ఆ రోజు లంచ్కి ఏమంటే మిరపకాయ కూర, బెండకాయ ఫ్రై చేశారు. ఇంకా పెరుగన్నం తింటున్నాను అవి నంచుకొని. సాల్ట్ ఎక్కువైందా ఆంటీ కొద్దిగా? అన్నం కలిపేదా? అబ్బా మామిడికాయ అన్నం తిందురా, మామిడికాయ అన్నం తినవా రా. ఉందా ఆంటీ? అబ్బా ఆ రోజు అయితే నాకు ఎంత హ్యాపీయో. నేను ఏదైనా చేసింది అందరు తిన్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది అయ్యేంతవరకు బాగుందా అని అడుగుతూ ఉంటాను. అదొక బ్యాడ్ హ్యాబిట్ మాత్రం ఉంది నా దగ్గర. అది ఎలా అనిపిస్తుంది, ఈ గనక చేసింది అనేసి అడుగుతానే ఉంటుందిరా నాయన అన్నట్టుగా అయిపోతుంది. ఇంకా మా టెడ్డీకి ఆ పట్టీలు వేసాను కదా, యాక్చువల్లీ టెడ్డీకి పాపం అలవాట్లేదు, చిన్నప్పుడు ఎప్పుడో వేసేదాన్ని. ఇంకా స్కూల్ అట్లా వేయం కదా, అలా అలవాట్లేదు. ఎప్పుడైనా ఇలా వేసినప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు జస్ట్ అలా వేసుకుంటుంది, తీసేస్తుంది. అలా ఆ రోజు ఏమంటే నైట్ కూడా వేసుకొని పడుకోరా, ఏమవుతుందంటే అసలు అడ్డంగా ఉంటావు, నేను వేసుకోను అంటా ఉన్నింది. వేసుకోరా, అలవాటు చేసుకోరా అని చెప్పేసరికి ఇది ఒకటి ఏదో చేసుకుంటా ఉంది. ఈ ఐడియా భలే ఉంది. ఎవరికైనా పట్టీలు అడ్డంగా ఉంటాయి, ఇష్టం లేకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది పనికొస్తుంది ఐడియా అని నేను షేర్ చేస్తున్నాను. సో ఇలా లెగ్గిన్స్ అలా వేసుకుంటా, నైట్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసుకోండి, అడ్డంగా ఉండదు, హ్యాపీగా పడుకునేసేయచ్చు. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఏం చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.